నాకు ఎవరి గురించి దిగులు లేదు. ఒప్పందం కుదుర్చుకున్నాను, అది కూడా మరణంతో. మరణంలో ఉన్న ఒప్పందం ప్రతిరోజు నన్ను వెంబడిస్తూనే ఉంది. సరే, రేపటి నుంచి 5 డబ్బాలు ఇస్తాను. వస్తాను. అమ్మా, మీ డీల్ కన్ఫర్మ్ అయిందా? అవును, ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. ఇక నేను పెద్ద వ్యాపారవేత్తనవబోతున్నాను. వావ్, గ్రేట్ అమ్మా. అమ్మా, ఇప్పుడు మన ఇల్లు ఇంకా పెద్దదవుతుందిగా. చాలా పెద్ద అందమైన ఇల్లు కొంటాం. ఆ ఇంట్లో అన్ని పనులు చేయడానికి పని మనుషులుంటారు. పెద్ద పెద్ద కార్లు కూడా ఉంటాయిగా. కారు కూడా కొంటాం. అమ్మా, నాకు ఒక చాపర్ కావాలి. చాపరా? ఆ. సరే, చాపర్ కూడా కొందాం. అరే బామ్మా, అమ్మ నాకు చాపర్ కొట్టదట. నన్ను బామ్మని పిలద్దని నీకెన్నిసార్లు చెప్పాలి? అందరి ముందు అలా పిలవద్దు. అరే మ్యామ్, మీరెందుకు తీసుకొచ్చారు? నేను తీసుకొచ్చుండేవాడినిగా. గాలి టిఫిన్ నేను తీసుకొచ్చుండేవాడిని. నువ్వు డెలివరీ కోసం ఇంకెక్కడికో వెళ్ళావు కదా, అందుకే నేను తీసుకొచ్చాను. ఉదయం టిఫిన్ రావడం లేట్ అయిందంటే డెలివరీ కూడా లేట్ అవుతుంది. సరే రాఘవ్, ఇదిగో సాయంత్రం టిఫిన్కి రెడీ చెయ్యి. పాల్గొని నీ విజయానికి కావాలంటే నేను తోడుగా ఉంటాను. నువ్వు నా ప్రపోజల్ గురించి ఏమనుకుంటున్నావు? అరే సంజీవ్, నువ్వు బయటేం చేస్తున్నావు? లోపలికి రా. రూహి, నువ్వు లోపలికి వెళ్ళి చేంజ్ చేసుకోమా. ఒక్క సంవత్సరం క్రితం 3 లక్షల రూపాయలు బిజినెస్ కోసం నా దగ్గర తీసుకున్నావు. బిజినెస్ పెద్ద చేయడం కోసం 5 లక్షల రూపాయలు తీసుకున్నావు. సాధారణమైన మామూలు టిఫిన్ బిజినెస్ లోనే 8 లక్షలు పోగొట్టావు. నా పని నాకు నేర్పించడానికి వచ్చావా? నా డబ్బు నువ్వు తిరిగి లేకపోతున్నావు. టు బి ఫ్రాంక్, నీకు బిజినెస్ చేయడం తెలియలేదు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు నా లైఫ్ పార్ట్నర్ అయిపో. నీకు బిజినెస్ చేయడం నేర్పిస్తాను, నీ అప్పులు కూడా తీర్చేస్తాను. నీ లిమిట్స్ తెలుసుకుని మాట్లాడు. ఏంటిది? దీన్ని పెళ్లికి ఒప్పిస్తానని నువ్వేగా చెప్పావు. నేను తనతో మాట్లాడతానుగా. నా పిన్ని నా జీవితంలోనే నిర్ణయం తీసుకోలేదు. నా బిజినెస్ విషయంలో నిర్ణయం తీసుకోకూడదు. చూసావు మధు, నీకెంత సీన్ ఉందో తను చెప్తుంది. ఇది నిన్ను పిన్నిలా చూడలేదు, నిన్ను ఒక పని మనిషి అనుకుంటుంది. సంజయ్, నువ్వు నా పిన్నిని మార్చాలని ట్రై చేయకు. అంత పొగరా నీకు? వెంటనే నా డబ్బు తీసి పెట్టావు, లేకపోతే నా స్వయరూపం నీకు నేను చూపించాలి. నన్ను హరాస్ చేయడానికి ట్రై చేయకు సంజయ్. నీకు నీ డబ్బు దక్కుతుంది, అది వడ్డీతో సహా. వడ్డీని నేను ఖచ్చితంగా వసూలు చేస్తా, చంప మీద కొట్టిన దానికి కలిపి. పిన్ని, నేను నీతో ఎన్నిసార్లు చెప్పుంటాను నాకు ఇతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని. కానీ నేను నీ మంచి కోసం ఆలోచిస్తున్నాను పాల్గొని. విధవ జీవితం అంత సులభమైనది ఏమీ కాదు. అరే, నీ గురించి కాకపోయినా రోహి గురించి అయినా ఆలోచించు. టిఫిన్ సర్వీస్ అన్నది చాలా చిన్న పని, దానికి కూడా ఇన్ని అప్పులయ్యాయి. అందులో ఆదాయం కనపడటం లేదు. ఇలాగే ఉంటే రోహిని నువ్వు ఎలా పెంచుతావు? పిన్ని, నేను నీలాగా కాదు. ఫలితం కోసం నా మనసుని మార్చుకోలేను. సంజయ్ మీద నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే అతన్ని పెళ్లి చేసుకో. అదే మీకు ఇంకా పెళ్లి కాలేదు కదా. చాలా ఆపు పాల్గొని. నేను నిన్ను కూతురుగా అనుకున్నాను. నేను నీ గురించే నా కుటుంబాన్ని అమర్చుకోలేదు. నువ్వు నన్ను ఇంతగా అవమానిస్తావా? పిన్ని, ఐఎమ్ సారీ. నేను ఇలా మాట్లాడుండకూడదు, కానీ నేనెంత స్ట్రెస్లో ఉన్నానో మీకు తెలుసు కదా. టెన్షన్లన్నీ నీకే మరి. అమ్మా, నాకు పెద్ద ఇల్లంతా వద్దు. కార్ వద్దు, చాపర్ వద్దు. మీరు దేనికి భయపడదు. నువ్వు ఉండగా నాకెందుకు టెన్షన్? కలలు కనడం తప్పు కాదమ్మా. ఈవేళ మన దగ్గర ఏమీ లేకపోవచ్చు, కానీ మనందరం కలిసి భవిష్యత్తుని మార్చొచ్చు. ఐ నో అమ్మా, యు ఆర్ ద బెస్ట్. మన లక్ష్యం దూరంగా ఉండడంతో అక్కడికి చేరుకోవడానికి షార్ట్ కట్ వెతుక్కుంటున్నాం. ఇప్పుడు నేను కొన్నేళ్ల క్రితం చేజార్చుకున్నా
ఆ దారిలోనే వెళ్ళాలని నిర్ణయించుకున్నాను. పట్టుకుని తనని. ఎవరు మీరు? మీకేం కావాలి? నన్ను వదలండి. నన్ను కాపాడండి. ఎవరైనా కాపాడండి. కాపాడండి. నా దారి మారితే నా తలరాత కూడా మారుతుందనుకున్నాను. కానీ దీనికోసం ఇంత పెద్ద వెల కట్టాల్సి వస్తుందని అనుకోలేదు. ఇదిగో నీ మొత్తం డబ్బు, వడ్డీతో సహా. 4 నెలల్లోనే ఇంత డబ్బు సంపాదించావా? నీ ఉద్దేశం ఏంటి? అరే, ఇంకా నా మీద నువ్వు కోపంగా ఉన్నావా? యాక్చువల్గా నేను ఆ రోజు పెళ్లి చేసుకోమని ప్రపోజ్ చేసి తప్పు చేశాను. పడుకుంటానికి మాత్రం నేను పిలుచుంటే ఒప్పుకొని ఉండేదానిమేమో. ఈ డబ్బు కూడా అలాగే సంపాదించావు కదా. నీ ఉద్దేశం ఏదైనా కానీ నేను కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు సహాయపడ్డావు. అందువల్ల చెంపదెబ్బతో వదిలేశాను. లేదంటే నేను నిన్ను ఏం చేస్తానో నువ్వు ఊహించలేవు కూడా. ఈ మార్గంలో వెళ్తే నేను చచ్చిపోతానన్న విషయం నాకు తెలుసు. కానీ నేను చావాలనుకోలేదు. నా కూతురు కోసం బతకాలనుకున్నాను. నీ ఒళ్ళు చూపించడానికి అంత ఆశ కదా నీకు? నీ బామ్మర్ది అక్కడ చదువుతున్నాడు, నువ్వు వాడిని వలలో వేసుకోవాలనుకుంటున్నావా? మీరేం మాట్లాడుతున్నారు? ఇక మీదైనా అర్థం చేసుకో. ఇటువంటి పనులు ఇంకొకసారి చెయ్యదు. చేస్తావా? 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 చెయ్యదు. ఇక మీద నీ ఒళ్ళు చూపించకూడదు, లేకపోతే ఇక్కడ చంపేస్తా నేను. సార్, షామీ రోడ్లో యాక్సిడెంట్ అయింది. లేడీ స్పాట్లోనే డెడ్. ఎవరో తెలిసిందా? యా సార్, యాక్సిడెంట్ స్పాట్లో ఒక ఐడి దొరికింది. అందులో ఫాల్గుని గుప్తా అని రాసుంది. ఆవిడ మీరట్లో ఉంటుంది. కానిస్టేబుల్ ఆ అడ్రస్కి పంపించాను. ఫాల్గుని, ఫాల్గుని, ఫాల్గుని లే. బామ్మ ఎక్కడికి వెళ్ళింది రాఘవంక? వచ్చేస్తారమ్మా. అమ్మ ఎక్కడా? ఎప్పుడు వస్తారు? ఇలా చూడండి మేడం, ఇలాంటి సమయంలో సమాధానం చెప్పడం చాలా కష్టమని నాకు తెలుసు. కానీ కొన్ని విషయాల్ని మీరు తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఫాల్గుని యాక్సిడెంట్ షామ్లీ రోడ్లో జరిగింది. ఆ సమయంలో ఆ రోడ్లో తను ఎక్కడికి వెళ్ళింది? శ్యామ్లీ సార్, 2 రోజులుగా తను ఊళ్ళోనే అసలు లేదు. బయటికి వెళ్ళిందా? ఎక్కడికి? సార్, ఆ విషయం నాకు తెలీదు. కానీ తను టిఫిన్ సెంటర్ని మరొక ఊర్లో కూడా పెడతాను అని అంది. మధు మేడం, ఏ చోట ఫాల్గుని యాక్సిడెంట్ జరిగిందో అది మీ ఇంట్లో నుంచి 60-70 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కానీ ఫాల్గుని 2 రోజులు ఇంట్లో లేదని చెప్తున్నారు. సార్, ఒకవేళ తను ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు దారిలో ఎవరైనా ఇలా సార్, యాక్సిడెంట్ స్పాట్ నుంచి సీసీటీవీ ఫుటేజ్ దొరికింది. సార్, ఇక్కడి నుంచి ఫాల్గుని పరిగెట్టేటప్పుడు ఈ వెహికల్ దాన్ని గుద్దినప్పుడు ఇది మర్డర్ లాగా అనిపిస్తుంది సార్. బండి నెంబర్ కూడా క్లియర్గా లేదు. ఫాల్గుని ఆంటీకి ఫాల్గుని ఎక్కడికి వెళ్ళిందో తెలియదు. ఫాల్గునిని దారుణంగా చంపాడు. ఫాల్గుని ఎందుకు ఆ చోటుకు వెళ్ళిందో తెలుసుకోండి. ఆ టెంపో డీటెయిల్స్ తీయండి. ఎక్కువగా చదువుతున్నావు అనుకుంటా. రా
ఇవాళ నిన్ను టెస్ట్ చేద్దాం పద. నీళ్ళు. సరే, నా పెళ్ళం ఒంటి మీద ఎన్ని మచ్చలున్నాయంటావు? ఇక చాలా ఆపండి. అనుమానపడ్డానికి హద్దుంటుంది. ఏముందే? వద్దన్న, వద్దు. అలాగా? దీన్ని కొడితే నీకు నొప్పేస్తుందా? మీరిద్దరూ అంత క్లోజా? అంత ధైర్యమా? ఇలారా, ధైర్యం ఉంటే నాకు తెలియకుండా చేసే విషయాల్ని, దాక్కొని చేస్తున్న విషయాల్ని నా ఎదురుగుండానే చేయండి. పదండి పదండి. ఏమండి మీరు ఏం ఏం మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నానా ఏం మాట్లాడుతున్నానా ఏం మాట్లాడుతున్నానా ఏం మాట్లాడుతున్నాను తెలీదా? బాగా గుర్తుపెట్టుకోండి, నన్ను మోసం చేయాలని చూస్తే ఇద్దరిని చంపి పడేస్తాను. వద్దు, వద్దు, వద్దు. ఫాల్గుని ఆంటీ నీ తప్పుడు ఆలోచన గురించి అన్ని విషయాలు చెప్పేశారు. పాల్గొని వాళ్ళ చిన్నమ్మ నాకు తననిచ్చి పెళ్లి చేస్తానని చెప్పింది. ఇలా చూడు, ఇందులో నీకు సంబంధం ఉందని మాకు తర్వాత తెలిసిందనుకో. నాకు సంబంధం లేదు సార్. తప్పైన దారిలోని తన డబ్బు సంపాదించింది. అప్పుడు ఇలాగే జరుగుతుంది. నువ్వు చెప్పేదంటూ అర్థమయ్యేలా చెప్పు. సార్, 4 నెలల క్రితం తన కూతురికి ఫీజు కట్టడానికి కూడా తన దగ్గర డబ్బు లేదు సార్. కానీ 4 నెలలలోపు తను నాకు ఇవ్వాల్సిన 8 లక్షలు ఇచ్చేసింది. ఇదిగో నీ మొత్తం డబ్బు వడ్డీతో సహా. నన్ను అడగటానికి ముందు తన చిన్నమ్మని మీరు అడగండి. పాల్గొని ఊర్లో ఎవరెవరి దగ్గరికి వెళ్తుందో, ఎవరు తనకి ఎంత డబ్బు ఇచ్చారో. రాఘవంకుల్లాగా మీరు నాతో అబద్ధం చెప్తున్నారుగా. ఇన్ని రోజుల అమ్మని వదిలి నేను ఉండలేనుగా. ఏం జరిగిందని నేను నీతో ఎలా చెప్పమంటావు? సార్, ఆ సంజయ్కి ఫాల్గుని అంటే కడుపు మంట. మీరెందుకు అతనిని నమ్ముతున్నారు? ఒకవేళ సంజీవ్ ఏమైనా చేస్తుంటే వాడు తప్పించుకోలేడు. కానీ ఫాల్గుని 2 రోజులకు ముందు ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? సార్, నాకు నిజంగానే ఏం తెలీదు. చెప్పు మనీష్. ఎంక్వైరీలు తెలిసిందంటే ఫాల్గుని శ్యామ్లీ రోడ్లో ఉందని, రెంట్కి ఒక ఇల్లు కూడా తీసుకుంది. వాట్? సార్, ఫాల్గుని ఈ ఇంటిని 2 నెలల క్రితం రెంట్కి తీసుకుంది. తను ఇక్కడ బిజినెస్ చేసేదని ఈ ల్యాండ్ లార్డ్ చెప్తున్నాడు. అరే, ఫాల్గుని మీరట్లోనే కదా టిఫిన్ బిజినెస్ చేసేది. ఇక్కడేం చేస్తున్నారు? ఇక్కడున్న ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేయండి. నిర్విక్ ఏజెన్సీ, ఆ పేరుతోనే ఫాల్గుని అగ్రిమెంట్ చేసుకుంది. సరే, ఏం బిజినెస్ ఆవిడ ఏం చేస్తున్నారో ఏమైనా చెప్పారా? సార్, కన్సల్టేషన్ బిజినెస్ అనే చెప్పింది. కొంతకాలం ఇక్కడ వర్క్ చేసుకుంటున్నాను, కొన్నాళ్ళ తర్వాత దీన్ని బాగు చేసి ఇక్కడే ఆఫీస్ పెట్టుకుంటానని చెప్పింది. 12వ తారీఖు ఇక్కడే ఉన్నారా? లేదు సార్, తను అప్పుడప్పుడే ఇక్కడికి వచ్చేది. సరే, మాకు అగ్రిమెంట్ పేపర్స్ కావాలి. అలాగే సార్. సార్, హ్మ్. తనకి ఫాల్గుని టిఫిన్ సర్వీస్, రూహి టిఫిన్ సర్వీస్ అనేవి ఉన్నాయి. మరి ఈ నిర్విక్ ఏజెన్సీ ఏంటి? దీని గురించి వాళ్ళ పిన్ని కూడా మనకేం చెప్పలేదు. ఇక్కడున్న ఫైల్స్, డాక్యుమెంట్స్ అన్నిటినీ కలిపి కాల్ చేశారు. మనీష్, నువ్వు పంచే నిర్విక్ ఏజెన్సీ అనే పేరులో ఏం బిజినెస్ జరిగేది, ఏం బిజినెస్ అది, ఈ బిజినెస్కి తన మర్డర్కి సంబంధం ఉందా అని విచారించండి. మనం చేసింది కరెక్ట్ కాదు. ఈ వ్యక్తి ఏమేం చేసాడో నువ్వు మర్చిపోయావా? కానీ ఆయన ఎన్ని చేసినా నా భర్తే కదా. నా వల్ల ఇతనికి ఇంత దారుణమైన చావా? అంత ఎక్కువ ఆలోచించద్దు. ఇంతకంటే మనకింకా వేరే దారి లేదు. సార్, ఫాల్గునిని గుద్దిన టెంపో గురించి ఏం తెలియలేదు. మనకి తెలిసిందంతా టెంపో వైట్ కలర్లో ఉంది. కెమెరా కోసం ఆ కలర్ని కూడా మార్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఎవరు ప్లానింగ్ చేసుంటారు? ఎందుకు చేసుంటారు? సార్,
ఫాల్గుని నిర్భిక్ ఏజెన్సీ అనే పేరు మీద కరెంట్ అకౌంట్ కూడా ఓపెన్ చేసింది. ఆ అకౌంట్ డీటెయిల్స్ ఇస్తే అదొక డిటెక్టివ్ ఏజెన్సీ అని తెలిసింది. డిటెక్టివ్ ఏజెన్సీనా? ఎస్ సార్. 4 నెలల క్రితం ఫాల్గునికి లైసెన్స్ కూడా వచ్చింది. అంటే టిఫిన్ సర్వీస్ చేస్తున్న ఒక మామూలు లేడీస్ అని మనం అనుకున్నాం, కానీ తను ప్రొఫెషనల్ డిటెక్టివ్గా ఉంది. నేను ఫాల్గుని బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చెక్ చేశాను. 4 డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారని నాకు తెలిసింది. ఆ 4 వేరే ఎవరో కాదు, ఫాల్గుని క్లయింట్సే సార్. సార్, ఆ 4 కేసులు మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ ఇంకా ఫోర్జరీ. వాటిని ఫాల్గుని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. అలా అయితే తన ఆఫీస్లో ఉన్న ఫైల్స్ని, డాక్యుమెంట్స్ని ఎందుకు కాల్ చేశారు? ఎవరో ఒకరి రహస్యాన్ని బయట పెట్టాలని ఫాల్గుని ప్రయత్నించింది. ఇవన్నీ చాలా వరకు కాలిపోయాయి సార్. 1 PH 2 SKR 3 HC. C is similar. శర్మ ఇవన్నీ కాలిపోయి ఉండొచ్చు, కానీ తను డీల్ చేస్తున్న ఏదో ఒక కేసు వల్లే తన్ని మర్డర్ చేస్తుండొచ్చు. అది మనం కనిపెట్టి తీరాలి. సార్, ఫాల్గుని CDRలో ఎలాంటి సస్పిషియస్ నెంబర్ లేదు. కానీ సార్, ఫాల్గుని లొకేషన్ వచ్చి 2 నెలలుగా ముసఫ్ నగరే చూపిస్తుంది, కానీ తన CDRలో ముసఫ్ నగర్కి సంబంధించింది ఒకవేళ లేదు. తన దగ్గర ఇంకో నంబర్ ఉండే అవకాశం కూడా ఉంది కదా. శర్మ, నీ ఇన్ఫార్మర్స్ని యాక్టివ్ చేయి. ఫాల్గుని ముజఫర్ నగర్లో ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఎవరెవరిని కలిసింది అన్ని కలెక్ట్ చేయి. ఓకే సార్. ఇక్కడ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. మీరిలా రండి, దీన్ని ఒకసారి పట్టుకోండి. గిరీష్, నీ 2 చేతుల్ని ఇందులో పెట్టి 4 మూలలా అచ్చులు వేయి. ఇప్పుడు ఈ కార్యక్రమం పూర్తయింది. ఇక నుంచి మీరిద్దరూ భార్యాభర్తలుగా బ్రతకచ్చు. ఫాల్గుని డిటెక్టివా? ఇదంతా వింటుంటే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. సార్, ఈ విషయం గురించి నాకు అసలు ఏమీ తెలీదు సార్. మధు మేడం, మీకు ఫాల్గునిని చిన్నతనం నుంచి తెలుసు. 11 ఏళ్లుగా మీరు తనతో పాటు ఉన్నారు. ఒకవేళ మీకు ఫాల్గుని గురించి ఏమీ తెలియదంటే మీ పైన ఫాల్గునికి నమ్మకం లేదా, మీ పైన ట్రస్ట్ లేదా, అందువల్ల తన విషయాల్ని దాచిందా? సార్, ఇదంతా తను కావాలనే చేస్తుందో ఏంటో. తను డిటెక్టివ్గా పనిచేయడం వల్ల ఇలాంటి వాళ్ళందరూ అండర్ కవర్లోనే కదా పనిచేస్తుంటారు. అలాగా? సార్, మీతో నేను ఒక విషయం చెప్పలేదు. ఫాల్గుని ఒక లా స్టూడెంట్. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు లేకపోవడం వల్ల తను చదువు మానేసింది. కానీ పెళ్లికి ముందు తను ఒక క్రిమినల్ లాయర్ దగ్గర పనిచేసింది. మరి పెళ్లి తర్వాత? పెళ్లి తర్వాత వాళ్ళ ఆయన అసలు ఏ ఉద్యోగం చేయనివ్వలేదు. భర్త చనిపోయిన తర్వాత తను నా దగ్గర టిఫిన్ సెంటర్ ప్రారంభించింది. మీతో పాట? అవును. అలా అయితే ఆవిడ టిఫిన్ సర్వీస్ బిజినెస్, అందులో మీ షారు ఏమీ లేదు కదా. ఆవిడ మీకు శాలరీనే కదా ఇచ్చేవారు. సార్, మా బంధం దీని అంతటికీ మించిందనుకోండి. పోలీసులు ఎందుకు వచ్చారు రాగా అంకుల్? పోలీస్ స్టేషన్కి మీ అమ్మ నాన్నకి భోజనం వెళ్తుంది కదా, అందుకోసమే.